గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నా పేరు ధనలక్ష్మి. నేను మీ మ్యాథ్స్ ట్యూటర్ని మాట్లాడుతున్నాను. మనం చాలా రోజుల తర్వాత మీట్ అయ్యాం కదా. ఐ హోప్ యూ విల్ ఎంజాయ్ దిస్ జర్నీ. మీరంతా చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా నేర్చుకోవాలని కోరుకుంటూ నేను ఈరోజు సెషన్ని స్టార్ట్ చేస్తున్నాను. యాజ్ యూజువల్గా మనం ఏ రోజైనా క్లాస్ స్టార్ట్ చేసుకోబోయే ముందు మనం ఒక ఇన్స్పిరేషనల్ స్పీచ్ వింటాము, రైట్? అలానే ఈరోజు మన స్వాతంత్ర సమర యోధుల్లో ఒకరైన మహాత్మా గాంధీ గారి గురించి విందాము. మనందరికీ బాగా తెలుసు, బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశాన్ని ఎంత అరాచకంగా పరిపాలించారో. ఆ రోజుల్లో తినడానికైనా తిరగడానికైనా కనీసం జీవించడానికైనా మనకి స్వతంత్రం లేదు. వాళ్ళు చెప్పిన విధానంలోనే నడుచుకోవాలి. మనల్ని చాలా హీనంగా దారుణంగా వాళ్ళు మనల్ని పరిపాలించారు. అంతటి అరాచకమైన పరిపాలన నుంచి మనల్ని కాపాడటానికి ఎందరో మహానుభావులు కృషి చేశారు. అంతే కదా, మన మీద ఎవరైనా ఒక చిన్న మిస్బిహేవ్ చేస్తేనే మనం తట్టుకోలేము. అలాంటిది ఆ రోజు మన భారతీయులందరి మీద వాళ్ళు అరాచకంగా పరిపాలించారు. దాన్ని ఎదురు తిరిగి నిలబడి మన భారతదేశానికి స్వాతంత్రం కోసం పోరాడిన వాళ్ళలో మహాత్మా గాంధీ ఒకరు. ఈ రోజు ఆయన గారి గురించి మనం మాట్లాడుకుందాం. గాంధీ గారి పూర్తి పేరు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. 1869 అక్టోబర్ 2వ తేదీన గుజరాత్ లోని పోర్బందర్ లో జన్మించారు. ఆయన తల్లి పుతలిబాయ్, తండ్రి కరీంచంద్ గాంధీ. ఆయన భార్య కస్తూరిబాయ్. గాంధీజీ తన న్యాయవాద వృత్తి కోసం దక్షిణాఫ్రికా వెళ్ళినప్పుడు అక్కడ భారతీయులపై జరుగుతున్న వివక్షను కళ్ళారా చూశారు. అప్పుడు ఆయన సత్యాగ్రహం మరియు అహింస అనే ఆయుధాలను ఎంచుకున్నారు. ఆ తర్వాత భారతదేశానికి తిరిగి వచ్చి మన స్వాతంత్రోద్యమానికి నాయకత్వం వహించారు. ఆయన నమ్మిన అహింస మరియు సత్యం అనే మార్గాలే భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిపెట్టాయి. సబర్మతి ఆశ్రమం స్థాపించి స్వదేశీ వస్తువుల వాడకాన్ని ప్రోత్సహించారు. ఆయన చేపట్టిన సహాయ నిరాకరణ ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహం మరియు క్విట్ ఇండియా ఉద్యమం బ్రిటిష్ సామ్రాజ్యాన్ని వణికించాయి. భారతదేశంలో అన్ని వర్గాల ప్రజలను కులమతాలకు అతీతంగా ఏకతాటిపైకి నడిపిన గొప్ప నాయకుడు గాంధీజీ. గాంధీజీ కేవలం రాజకీయ నాయకుడు మాత్రమే కాదు, ఆయన గొప్ప సంఘ సంస్కర్త. అంటరానితనాన్ని రూపమాపడానికి తీవ్రంగా కృషి చేశారు. దళితులను హరిజనులు అని పిలిచారు. అలాగే అన్ని మతాలు సమానమే అని నమ్మారు. అందుకే ఆయన ప్రార్థనలో అన్ని మత గ్రంథాల నుంచి శ్లోకాలు ఉండేవి. గాంధీజీ జీవితం మరియు ఆయన సిద్ధాంతాలు ప్రపంచవ్యాప్తంగా ఎంతో మందిని ప్రభావితం చేశాయి. చెడును చూడకు, చెడును వినకు, చెడును మాట్లాడకు. అనే 3 కోతుల సిద్ధాంతం ద్వారా ఆయన ఎంతో గొప్ప నీతిని అందించారు. మహాత్మా గాంధీ జీవితం మనకు మార్గదర్శకం అవ్వాలని కోరుకుంటూ ఈరోజు నేను ఈ స్పీచ్ ని ఆపేస్తున్నాను. ఈరోజు మనం నేర్చుకోబోయే టాపిక్ మన మ్యాథ్స్ క్లాస్ లో డేటా హ్యాండ్లింగ్. మీ అందరికీ డేటా హ్యాండ్లింగ్ అంటే వినే ఉంటారు. అసలు డేటా అంటే ఏంటి? వాట్ ఈస్ డేటా? మీకేం తెలుసు డేటా అంటే ఏంటో? మీకేం తెలుసు డేటా అంటే? ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ ని, ఒక నిమిషం నేను ఒక పీపీటీ షేర్ చేస్తున్నాను, చూడండి. I hope you are able to see my PPT. Am I correct? Okay, I'll do one more time. నేను ఒకసారి చెక్ చేస్తున్నాను.
రైట్. అందరికీ సారీ, చిన్న టెక్నికల్ గ్లిచ్ వల్ల ఆగిపోయింది. నేను ఇప్పుడు నా పీపీటీ షేర్ చేస్తున్నాను. రైట్. ఈరోజు మనం నేర్చుకోబోయే టాపిక్ డేటా హ్యాండ్లింగ్ అండ్ ఫ్రాక్షన్స్. మీ అందరికీ తెలుసు అసలు డేటా అంటే ఏంటి? డేటా ఇస్ ద ప్రైమరీ ఇన్ఫర్మేషన్. మనం ఒక ఇన్ఫర్మేషన్ ని ప్రైమరీగా కలెక్ట్ చేసినప్పుడు వచ్చేదాన్నే మనం డేటా అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనము మన విలేజ్ లో ఉన్న కౌస్, గోట్స్, హెన్స్ క్యాలిక్యులేట్ చేసుకున్నాం అనుకుందాం. కౌంట్ చేస్తున్నాము. కౌంట్ చేసేటప్పుడు మనం ఎలా రాస్తాము? 10, 20, 15 ఇలా రాస్తాము. అందులో ఏంటి కౌస్ ఏంటి, గోట్స్ ఏంటి, హెన్స్ ఏంటి అని మనం పర్టికులర్ గా వాటిని ఆర్గనైజ్ చేయం. తర్వాత ఏం చేస్తాము? కలెక్ట్ చేసిన డేటాని పర్టికులర్ టేబుల్స్ లో కానీ గ్రాఫ్స్ లో కానీ మనము ఆర్గనైజ్ చేస్తాము. ఏంటి? మనం ఫస్ట్ కలెక్ట్ చేసే డేటా ఇన్ఫర్మేషన్ ఏమంటాం? డేటా అంటాం. తర్వాత దాన్ని మనం ఏం చేస్తాం? ఆర్గనైజ్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ మన క్లాస్ లో, మీ క్లాస్ లో ఎంతమంది స్కూల్ కి నడుచుకుంటూ వస్తారు? అండ్ ఎంతమంది నడుచుకుంటూ వస్తారు, సైకిల్ మీద వస్తారు? సో ఈ ఇన్ఫర్మేషన్ ని మనము ప్రైమరీగా కలెక్ట్ చేసినప్పుడు దాన్ని డేటా అంటాం. తర్వాత మనం ఎలా దాన్ని ఆర్గనైజ్ చేస్తాము? దాన్ని టేబుల్స్ లో కానీ, గ్రాఫ్ లో కానీ, పై చార్ట్స్ లో కానీ, లేదంటే బార్ గ్రాఫ్ లో కానీ మనము దాన్ని రిప్రజెంట్ చేస్తాము. ఒక్కసారి చూడండి, నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగాను. మన విలేజ్ లో ఎన్ని కౌస్ ఉన్నాయి, గోట్స్ ఉన్నాయి అని చెప్పేసి నేను మిమ్మల్ని అడిగాను. మీరేం చేశారు? దానికి డేటా కలెక్ట్ చేశారు. చూడండి, కౌస్ 5, గోట్ 8, హెన్ 12 అన్నారు. మీ దగ్గర ఇంకా ఎక్కువ ఉండొచ్చు, బట్ నేను కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ లో నాకు ఇంతే వచ్చింది. కౌస్ 5, గోట్ 8, హెన్ 12 వచ్చింది. సో చూడండి, ఇక్కడ నేను టేబుల్లో ఆర్గనైజ్ చేశాను దీన్ని. అంతేనా? కాదు అంటే మనం దీనికి గ్రాఫ్ కూడా డ్రా చేయొచ్చు. ఏంటి యూజ్ దీనివల్ల? ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. చూసాక మనకేమన్నా స్ట్రైక్ అవుతుందేమో ఆర్గనైజేషన్ ఎందుకు అని. చూడండి, ఇక్కడ నేను వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ ఫ్రూట్ అని అడిగాను. అందులో ఫస్ట్ అబ్బాయిలే యాపిల్ అన్నాడు, సెకండ్ బాయ్ మ్యాంగో, థర్డ్ బనానా. ఇట్లా దే కీప్ ఆన్ సేయింగ్. ఎలా చెప్పారు? మ్యాంగో, యాపిల్, యాపిల్, ఆరెంజ్, బనానా, ఇలా సేమ్ ఐటమ్ ని చెప్తూ వచ్చారు. సో ఇప్పుడు నేను ఆల్ ఆఫ్ సడన్ ఎవరి మధ్యలో ఎవరికి ఎంతమంది యాపిల్ చెప్పారు, ఎంతమందికి యాపిల్ అంటే ఇష్టం, ఎంతమందికి మ్యాంగో ఇష్టం అని అడిగాను అనుకోండి, జస్ట్ ఇన్ఫర్మేషన్ చూసి మీరు చెప్పగలరా? చెప్పలేరు. అదే నేను దీన్ని ఒక టేబుల్ ఫామ్ లో మెయింటైన్ చేశాను అనుకోండి, మీరు చెప్పగలరా? ఎస్, చెప్పడం ఈజీ అవుతుంది. దాన్ని చూడగానే మీరు వెంటనే యాపిల్ ఎంతమంది ఇష్టం అని చెప్పారు. చూడండి, యాపిల్ 3 మెంబర్స్ ఇష్టం అని చెప్పారు, మ్యాంగో 2 మెంబర్స్ ఇష్టం అని చెప్పారు, బనానా 2 మెంబర్స్, ఆరెంజ్ 1 మెంబర్. నేను కనుక మీ క్లాస్ లో ఎక్కువ మందికి ఇష్టమైన పండు ఏంటి అని అడిగాను అనుకోండి, మీరు ఈ టేబుల్ చూడగానే చెప్పగలరా? ఎస్, చెప్పగలరు. ఎందుకంటే యాపిల్ అని చెప్పేస్తారు. 3 మెంబర్స్ కి యాపిల్ అంటే ఇష్టం. తక్కువ మందికి ఇష్టమైన ఫ్రూట్ ఏంటంటే ఏం చెప్తారు? ఆరెంజ్. ఎందుకంటే ఈ టేబుల్ లో చాలా క్లియర్ గా ఉంది. మనం డేటాను ఆర్గనైజ్ చేయడం వల్ల యూజ్ ఏంటి? దాన్ని ఫర్దర్ గా మనం ఎనాలిసిస్ చేసుకోవచ్చు. దాని ఫర్దర్ గా దాని నుంచి ఎటువంటి క్వశ్చన్ అయినా మనం ఆన్సర్ చేయగలం. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఏ 2 ఫ్రూట్స్ సమానంగా ఈక్వల్ గా ఇష్టంగా ఉన్నాయి అందరికీ అని అడిగాను అనుకోండి, ఏం చెప్తారు? మ్యాంగో, బనానా. చూడండి, దాన్ని ఎంతమంది స్టూడెంట్స్ ఇష్టపడ్డారు? 2. మ్యాంగోని 2, బనానాని 2. రైట్. ఏ 2 ఫ్రూట్స్ సమానంగా ఈక్వల్ గా ఇష్టపడ్డారు అని అంటే ఏం చెప్తారు? మ్యాంగో, బనానా. అయితే ఓన్లీ టేబుల్స్ లో మనం రిప్రజెంట్ చేయగలమా డేటాని? నో. పిక్టోగ్రాఫ్స్. మీరు విన్నారా పిక్టోగ్రాఫ్స్ ఎప్పుడైనా? రైట్. మనం డేటాని ఆర్గనైజ్ చేయాలంటే ఇట్లా టేబుల్లో పెడితే మనకి ఈజీగా ఉంది. ఈజ్ దిస్ ద ఓన్లీ వే అంటే మనకి ఇది ఒక్కటే ఉందా అంటే కాదు. మనం ఇంకా వేరే రకంగా కూడా డేటాని ఆర్గనైజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, పిక్టోగ్రాఫ్ అంటే ఏంటో తెలుసుకోబోయే ముందు మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. ఒక మార్కెట్ ఉంది, ఒక మార్కెట్కి వెళ్ళారు మీరు. అందులో ఒకతను ఫ్రూట్ సెల్ చేస్తున్నాడు. ఫ్రూట్ సేల్ చేసేటప్పుడు నేను అతను అడిగాను అనుకోండి, నెంబర్ ఆఫ్ ఫ్రూట్స్ సోల్డ్ ఇన్ ఏ విలేజ్ మార్కెట్, ఎన్ని ఫ్రూట్స్ అతను సేల్ చేశాడు అని అడిగాను అనుకోండి మంత్ వైజ్ గా,
అతను నోట్తో చెప్తే మీకు ఈజీగా అర్థమవుతుందా? పేపర్ మీద రాస్తే ఇన్ని, ఈ మంత్ లో ఇన్ని, ఈ మంత్ లో ఇన్ని, ఈ మంత్ లో ఇన్ని అని అంటే ఈజీగా అర్థమవుతుందా? లేకపోతే చూడండి, ఇలా ఒక గ్రాఫ్ లో డ్రా చేస్తే ఈజీగా ఉంటుందా? చూడండి, యాపిల్స్ సోల్డ్ జనవరి మంత్ లో 1 యాపిల్. ఇక్కడ 1 యాపిల్ ఏంటి? ఒక యాపిల్ 10 యాపిల్స్ కి ఈక్వల్. అంటే జనవరిలో అతను ఎన్ని యాపిల్స్ సేల్ చేశాడు? ఒకటే పిక్చర్ ఉంది కాబట్టి 1 into 10 యాపిల్స్ సోల్డ్ చేశాడు. అదే ఫిబ్రవరిలో ఎన్ని పిక్చర్స్ ఉన్నాయి ఫిబ్రవరి లైన్ లో? 1 2 3 4 యాపిల్ బొమ్మలు ఉన్నాయి. అంటే ఒక యాపిల్ బొమ్మ ఈక్వల్ టు 10 యాపిల్స్. సో 4 into 10 40 యాపిల్స్. ఫిబ్రవరిలో 40 యాపిల్స్ సేల్ చేశాడు. కమింగ్ టు మార్చ్ లో ఎన్ని సేల్ చేశాడు? 1 2, ఇది హాఫ్ ఏ ఉంది. ఫుల్ యాపిల్ బొమ్మ ఉంటే 10 యాపిల్స్ సేల్ చేసినట్టు, హాఫ్ ఉంటే 5 యాపిల్స్ సేల్ చేసినట్టు. సో మార్చ్ లో అతను ఎన్ని యాపిల్స్ అమ్మాడు? 25 యాపిల్స్ అమ్మాడు. ఓకేనా? అదే ఏప్రిల్లో 1 2 యాపిల్స్. 2 యాపిల్ బొమ్మలు ఉన్నాయంటే ఎన్ని యాపిల్స్ అమ్మినట్టు? ఒక యాపిల్ బొమ్మ 10 కి ఈక్వల్. కానీ ఇక్కడ 2 యాపిల్ బొమ్మలు ఉన్నాయి కదా, అంటే 20 యాపిల్స్ ఏప్రిల్లో అతను సేల్ చేశాడు. రైట్? సో మనం ఇప్పటివరకు ఏమేమి చూసాం? డేటా కలెక్ట్ చేశాక దాన్ని ఆర్గనైజ్ చేయడానికి టేబుల్లో ఆర్గనైజ్ చేయొచ్చు, పిక్టోగ్రాఫ్ లో కూడా ఆర్గనైజ్ చేయొచ్చు. పిక్టోగ్రాఫ్ లో ఏం చేసాము? మనము డేటాని చిన్న చిన్న పిక్చర్స్ రూపంలో రిప్రజెంట్ చేస్తాము. ఏం చేస్తాము? డేటాని చిన్న చిన్న పిక్చర్స్ రూపంలో డేటాని రిప్రజెంట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ యాపిల్ బొమ్మ పెట్టాను. ఈ యాపిల్ బొమ్మ ప్లేస్ లో నేను ఏ బొమ్మ అయినా పెట్టుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ఏంటి, అక్కడ ఒక బొమ్మ ఏదైనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫ్లవర్ బొమ్మ పెట్టాను అనుకుందా, ఇక 1 ఫ్లవర్ ఈక్వల్ టు 10 యాపిల్స్ అని అనుకోండి. ఇక్కడ 1 ఫ్లవర్ ఉంటే జనవరిలో ఎన్ని సేల్ చేసినట్టు? 10 యాపిల్స్ సేల్ చేసినట్టు. ఇక్కడ మనం ఒక్క పిక్చర్ ని ఎన్ని యాపిల్స్ కి ఈక్వల్ చేసుకుంటున్నాం అనేది ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి. అది ఇంపార్టెంట్. సో ఇక్కడ 1 యాపిల్ పిక్చర్ ఈజ్ ఈక్వల్ టు 10 యాపిల్స్ సేల్ చేసినట్టు మనం. ఓకేనా? చూడండి, డేటాని కేవలం ఇలా పిక్చర్స్ టేబుల్స్ లోనే సేవ్ చేయొచ్చా, ఇంకే రకంగా సేవ్ చేయొచ్చా అంటే మనం బార్ గ్రాఫ్ లో కూడా సేవ్ చేయొచ్చు. వాట్ ఈస్ బార్ గ్రాఫ్? అసలు బార్ గ్రాఫ్ లో ఏముంటాయి? బార్స్. బార్ గ్రాఫ్ లో బార్ పొడుగ్గా ఉండే, చూడండి ఇలా పొడుగ్గా ఉన్న వాటిని ఏమంటారు? బార్ అంటారు. సో నెంబర్ ఆఫ్ ఉన్నాయి కాబట్టి దీన్ని ఏమంటారు? బార్స్. ఓకేనా? డేటాను ఆర్గనైజ్ చేసుకునే వన్ ఆఫ్ ద మెథడ్ ఏంటంటే బార్ గ్రాఫ్. ఇక్కడ ఏముంది? ఫేవరెట్ కలర్ ఆఫ్ చిల్డ్రన్ ఉంది. కొంతమంది చిల్డ్రన్ ని వీళ్ళు ఇక్కడ ఎంక్వైరీ చేస్తే వాళ్ళ ఫేవరెట్ కలర్ చెప్పారు. రెడ్. కొంతమందికి రెడ్ ఎంతమందికి ఇష్టమో, బ్లూ, గ్రీన్, ఎల్లో, పింక్, ఇది ఎవరెవరికి ఇష్టమో వాళ్ళు చెప్పారు. ఆ కలెక్ట్ చేసుకున్న డేటాని బేస్ చేసుకొని వీళ్ళు ఏం చేశారు? బార్ గ్రాఫ్ గీశారు. సో ఈ బార్ గ్రాఫ్ ప్రాసెస్ లో 2 లైన్స్ యూజ్ చేశారు. చూడండి, బేస్ లైన్ ఒకటి ఉంది, మళ్ళీ వర్టికల్ లైన్ ఒకటి ఉంది. ఈ నిలువుగా గీసిన గీతను ఏమంటారు? వై యాక్సిస్. ఇప్పుడు కాకపోతే మనకి ఈ బార్ గ్రాఫ్ లో ఆ నేమ్స్ అవసరం లేదు. సరే వినండి, ఈ వర్టికల్ లైన్ మీద ఏం తీసుకున్నారు? చిల్డ్రన్ తీసుకున్నారు. హారిజాంటల్ లైన్ మీద ఏం తీసుకున్నారు? కలర్స్ తీసుకున్నారు. ఈ రెడ్ కలర్ బార్ దేన్ని రిప్రజెంట్ చేస్తుందంట? రెడ్ కలర్ ఎవరెవరికి ఫేవరెట్ ఈ బార్ రిప్రజెంట్ చేస్తుంది. ఈ బార్ ఎంత హైట్ ఉంది? 8 సెంటీమీటర్స్ ఉంది. అంటే ఇక్కడ 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 1 చైల్డ్. సో 8 మెంబర్స్ కి రెడ్ కలర్ ఇష్టం అంట. బ్లూ కలర్ ఎంత మందికి ఇష్టము? ఈ బార్ ఎంత హైట్ ఉందో అంత మందికి బ్లూ కలర్ ఇష్టం అని అర్థం అనమాట. చూడండి, 6 కి 8 కి మధ్యలో ఈ బార్ హైట్ ఉంది. అంటే ఎంత మందికి ఇష్టం బ్లూ కలర్? ఎస్, 7 మెంబర్స్. సిమిలర్లీ ఇక్కడ గ్రీన్ కలర్ బార్ ఎంత హైట్ ఉంది? చూడండి, 6 కి 4 కి మధ్యలో ఉంది. అంటే గ్రీన్ కలర్ ఎంత మందికి ఇష్టం? 5 మెంబర్స్ కి ఇష్టము. ఓకేనా? ఎల్లో కలర్. కమింగ్ టు ఎల్లో కలర్, ఇక్కడ ఎల్లో కలర్ ఎక్కడుంది? 8 కి 10 కి మధ్యలో ఉంది దీని హైట్. అంతేనా? 8 కి 10 కి మధ్యలో ఎల్లో కలర్ హైట్ ఉంది. అంటే ఎంత అన్నట్టు? 9 మెంబర్స్ కి ఎల్లో కలర్ అంటే ఇష్టం. కమింగ్ టు పింక్ కలర్ ఎక్కడి వరకు ఉంది? 6 మెంబర్స్ కి పింక్ అంటే ఇష్టం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ బార్ గ్రాఫ్ చూపించి మీ క్లాస్ లో, ఈ క్లాస్ లో అంటే ఇక్కడ ఏ క్లాస్ నుంచి అయితే మనం ఈ డేటా గ్యాదర్ చేసామో ఆ క్లాస్ లో ఎక్కువ మందికి ఇష్టమైన కలర్ ఏంటి అని అడిగితే ఏం చెప్తారు?
ఎల్లో కలర్. వై ఎల్లో కలర్? ఎందుకు అంటే ఆ బార్ హైట్ ఎక్కువ ఉంది. అది దేన్ని ఇండికేట్ చేస్తుంది? 9 ఇండికేట్ చేస్తుంది. సో 9 మందికి ఎల్లో కలర్ అంటే ఇష్టం అంట. ఎంతమందికి? 9 మెంబర్స్ కి ఎల్లో కలర్ అంటే ఇష్టం అంట. సో చాలా తక్కువ మందికి ఇష్టమైన కలర్ ఏంటి అని అడిగితే ఏం చెప్తారు? గ్రీన్ కలర్. ఎందుకు గ్రీన్ కలర్? ఈ బార్ హైట్ చిన్నగా ఉంది. సో మనము వాల్యూ చూడకుండానే డైరెక్ట్ గా ఈ డయాగ్రామ్ చూసేసి, ఈ గ్రాఫ్ చూసేసి మనం చెప్పేయచ్చు ఏ కలర్ ఎక్కువ మందికి ఫేవరెట్, ఏ కలర్ తక్కువ మందికి ఫేవరెట్, ఏ రెండు కలర్లు అంటే సమానంగా ఈక్వల్ గా ఉన్నారు చాలా మంది అని చెప్పేసి మనము చూడగానే కనిపెట్టేయచ్చు. సో వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ మెయింటైనింగ్ గ్రాఫ్స్? మనం గ్రాఫ్స్ వాడటం వల్ల ఉపయోగం ఏంటి? బార్ గ్రాఫ్ వల్ల, బార్ గ్రాఫ్ అయినా పిక్టోగ్రాఫ్ అయినా ఈ గ్రాఫ్ల వల్ల యూజ్ ఏంటంటే మనం చూడగానే డేటా మీద మనకు ఒక ఐడియా వచ్చేస్తుంది. చూడండి ఈ గ్రాఫ్ చూడగానే మనకి బేసిక్ ఐడియా వచ్చేసిందా? ఎల్లో కలర్ చూస్తేనేమో చాలా మందికి ఇష్టం ఎల్లో అని, దాని వాల్యూ 9 మెంబర్స్ అని, మళ్ళీ రెడ్ కలర్ అంటే 8 మెంబర్స్ కి ఇష్టం అని, ఈ ఎల్లో కలర్ కి రెడ్ కి పెద్ద తేడా ఏం లేదని, ఇందులో 8 మెంబర్స్ ఉంటే ఇందులో 9 మెంబర్స్, ఒక్క మెంబరే డిఫరెంట్ అని మనకి ఈజీగా తెలిసిపోతుంది. సో నేను ఇదే విషయాన్ని నేను సెంటెన్సెస్ లో రాశాను అనుకోండి, చాలా టైం పడుతుంది. అది మొత్తం నేను చదివి నేను అర్థం చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం అవన్నీ నేను గుర్తుపెట్టుకోవాలి. అదే ఈ బార్ గ్రాఫ్ చూస్తే నాకు వెంటనే అర్థమైపోతుంది ఏ కలర్ ఎవరికి ఇష్టం అని. రైట్? సో మనం డేటా అంటే ఏంటి? డేటా అంటే ప్రైమరీగా కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్. డేటా అంటే ఏంటి? మనం కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్. దాన్ని ఇంకా మనం ఆర్గనైజ్ చేయలేదు. డేటా అంటే ఇన్ఫర్మేషనే మనం ప్రైమరీగా కలెక్ట్ చేసింది. ఇన్ఫర్మేషన్ కలెక్టెడ్ ప్రైమరీలీ. రైట్. తర్వాత ఏం చేస్తాం మనం? దీన్ని ఈ డేటా కలెక్షన్ ని ఆర్గనైజ్ చేస్తాము. ఏం చేస్తాము? ఆర్గనైజ్. ఈ ఆర్గనైజేషన్ కోసం మనం ఏం యూజ్ చేస్తున్నాము? ఐదర్ టేబుల్స్, ఇంకా ఏం యూజ్ చేసాం మనం? గ్రాఫ్స్. ఈ గ్రాఫ్స్ లోనే మనం ఏం చూసాము? పిక్టోగ్రాఫ్ చూసాము. ఇంకేం చూసాము? బార్ గ్రాఫ్ కూడా చూసాము. అయితే మీ అందరికీ తెలుసు, ఫర్ ఎగ్జాంపుల్ మనం డైస్ గేమ్ ఆడుతున్నాం. ఏం గేమ్ ఆడుతున్నాం? డైస్. డైస్ అంటే ఎలా ఉంటుందో తెలుసా? వాటి మీద డాట్స్ ఉంటది. అంతేనా? డైస్ ఇక్కడ 2 డాట్స్ అనుకున్నాం, ఇక్కడ 3 డాట్స్ అనుకున్నాం. ఓకేనా? డైస్ గేమ్ ఆడుతున్నాం. ఈ డైస్ గేమ్ ఆడేటప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ అవుట్పుట్స్ అన్ని రాశాను. ఎలా రాశాను? ఒకసారి 2 పడింది, ఒకసారి 5 పడింది, మళ్ళీ 2 పడింది, మళ్ళీ 2 పడింది, మళ్ళీ 6, మళ్ళీ 3, మళ్ళీ 5. సో అయితే ఎవరైనా వచ్చి ఎక్కువసార్లు ఏ నెంబర్ పడింది అంటే ఏం చెప్తారు మీరు? 2. మొత్తం ఎన్నిసార్లు వచ్చింది? 2 ఎన్నిసార్లు వచ్చింది? 3 టైమ్స్ వచ్చింది. 1 ఎన్నిసార్లు వచ్చింది? 0 టైమ్స్ వచ్చింది. 3 అనే నెంబర్ ఎన్నిసార్లు వచ్చింది? ఒక్కసారే వచ్చింది. 3 అనే నెంబర్ ఎన్నిసార్లు వచ్చింది? ఒక్కసారి వచ్చింది. 4 వచ్చిందా? రాలేదు, 0 టైమ్స్ వచ్చింది. మరి 5 కూడా ఒక్కసారి వచ్చింది. మరి 6 ఎన్నిసార్లు వచ్చింది? 6 కూడా 0 టైమ్స్ వచ్చింది. ఇదంతా ఏంటి? మనం ఒకవేళ డైస్ ఆడి ఉంటే ఆ డైస్ కి కనుక అవుట్పుట్స్ అంటే మనం డైస్ తో ఆడినప్పుడు దాని మీద చూపించిన నెంబర్స్ 2, 5, 2, 2, 2, 6, 3, 5 అని వరుసగా వచ్చినట్టయితే ఈ 1 అనేది ఎన్నిసార్లు వచ్చింది, 2 అనేది ఎన్నిసార్లు వచ్చింది, ఇలా రాస్తే ఈ నెంబర్స్ నే దీని ఫ్రీక్వెన్సీ అంటారు. అంటే అది ఎన్నిసార్లు రిపీట్ అయింది. ఫ్రీక్వెన్సీ ఇస్ ద నెంబర్ ఇండికేట్స్ వాట్ ఇట్ ఇండికేట్స్. అది ఏమి ఇండికేట్ చేస్తుంది? అది ఎన్నిసార్లు రిపీట్ అయింది, ఆ వాల్యూ అనేది ఎన్నిసార్లు వచ్చింది అనేది ఇండికేట్ చేస్తుంది. ఓకేనా? ఇక్కడ మనం ఆడిన ఈ డైస్ గేమ్ లో మనకు వచ్చిన వాల్యూస్ అన్నిటిని ఒక టేబుల్ లో రిప్రజెంట్ చేస్తే దీన్ని ఏమంటారు? ఈ కాలమ్ నే ఫ్రీక్వెన్సీ కాలం అంటారు. ఓకేనా? ఇదేమో నెంబర్ డిస్ప్లేడ్ ఆన్ ద, ఈ కాలం ఏమో నెంబర్ డిస్ప్లేడ్ ఆన్ ద డైస్. ఈ కాలం ఏమంటారు? ఫ్రీక్వెన్సీ కాలం.
ఓకేనా? రైట్. మనము డేటా హ్యాండ్లింగ్ లో ఎక్కువగా మాట్లాడే మాట ఏంటంటే ఫ్రీక్వెన్సీ. ఏదైనా ఒక డేటా ఎన్నిసార్లు రిపీట్ అయిందో తెలుసుకోవడానికి మనం యూజ్ చేసేదే ఫ్రీక్వెన్సీ అనే వర్డ్. ఓకేనా? మనం తీసుకున్న ఈ ఎగ్జాంపుల్లో డైస్ అనే ఎగ్జాంపుల్లో మనం వచ్చిన అవుట్పుట్ ని మనము రిప్రజెంట్ చేస్తే దాంట్లో ఈ ఫ్రీక్వెన్సీ లైన్ అనేది ఇలా ఉంటుంది. ఓకేనా? రైట్. అయితే ఇప్పుడు డేటా హ్యాండ్లింగ్ నుంచి మనం కొంచెం బేసిక్ నాలెడ్జ్ తెలుసుకున్నాం కదా. డేటా అంటే మనం ఇన్ఫర్మేషన్ ప్రైమరీగా కలెక్ట్ చేసుకుందని, దాన్ని ఆర్గనైజ్ చేయడానికి మనం టేబుల్స్ గ్రాఫ్స్ యూజ్ చేస్తామని, దాంట్లో ఏది ఎక్కువ సార్లు వచ్చింది ఏది ఎన్నిసార్లు వచ్చిందో తెలుసుకోవడానికి ఫ్రీక్వెన్సీ టేబుల్ యూజ్ చేస్తామని మనకు తెలిసింది కదా. నెక్స్ట్ మనం ఇప్పుడు ఫ్రాక్షన్స్ గురించి తెలుసుకుందాం. దేని గురించి తెలుసుకుందాం? ఫ్రాక్షన్స్. ఓకేనా? ఫ్రాక్షన్స్ గురించి తెలుసుకుందాం. అందరికీ తెలుసు ఫ్రాక్షన్ అంటే అసలు ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్, ఇది ఒక చాక్లెట్ అనుకుందాం. ఏంటది? ఒక చాక్లెట్. నేనేం చేశాను? ఈ చాక్లెట్ ని 2 ఈక్వల్ పార్ట్స్ చేశాను. 2 ఈక్వల్ పార్ట్స్ చేసి ఒక పార్ట్ మీకు ఇచ్చాను, ఇంకో పార్ట్ నా దగ్గర పెట్టుకున్నాను. రైట్. ఎన్ని పార్ట్స్ ఇచ్చాను మీకు? ఒక పార్ట్. రైట్. ఇప్పుడు నేను దీనికి కనుక ఫ్రాక్షనల్ పార్ట్ రాయండి అంటే మీరు చాక్లెట్ లో ఎంత పార్ట్ తీసుకున్నారో నాకు చెప్పండి, మ్యాథమెటికల్ గా రిప్రజెంట్ చేయండి అంటే మీరు ఎలా రిప్రజెంట్ చేస్తారు? ఎలా అంటే ఫ్రాక్షన్స్ ని యూజ్ చేసి. ఆ ఫ్రాక్షన్ లో ఏం వాడతారు? ఈ చాక్లెట్ మొత్తాన్ని ఎన్ని ఈక్వల్ పార్ట్స్ చేశారో దానిని ఈ లైన్ కింద రాస్తారు. ఎన్ని ఈక్వల్ పార్ట్స్ చేశాను నేను? 2 ఈక్వల్ పార్ట్స్ చేశాను. అయితే ఇందులో మీకు ఎన్ని పార్ట్స్ ఇచ్చాను నేను? ఒక్క పార్ట్ ఇచ్చాను. రైట్. సో నేను మీకు ఎంత చాక్లెట్ ఇచ్చానంటే ఏం చెప్తారు? 1/2 is the answer. What is answer? 1/2 is the answer. అయితే ఈ 1/2 లో 1 ఏంటి, 2 ఏంటి? 1 ని న్యూమరేటర్ అంటారు. ఏమంటారు? ఓకే. రైట్. మరి 2 ఏమంటారు? డినామినేటర్. ఏమంటారు? డినామినేటర్. రైట్. ఈ దీని మొత్తాన్ని కలిపి ఫ్రాక్షన్ అన్నట్టయితే ఈ ఫ్రాక్షన్ లో పైన పార్ట్ ని న్యూమరేటర్ అని, కింద పార్ట్ ని డినామినేటర్ అని అంటారు. ఓకేనా? చూడండి, నా స్క్రీన్ కనిపిస్తుందా మీకు? ఇస్ దిస్ విజిబుల్ నానా? ఎస్. చూడండి, ఇక్కడ మొత్తం ఒక పెద్ద సర్కిల్ ఉంది. ఏముంది? ఒక పెద్ద సర్కిల్ ఉంది. ఈ సర్కిల్ ని ఎన్ని ఈక్వల్ పార్ట్స్ గా చేసాం మనం? 3 ఈక్వల్ పార్ట్స్ గా చేసాము. సో ఈ 3 ఈక్వల్ పార్ట్స్ ని మనం రిప్రజెంట్ చేసేటప్పుడు ఒక్కొక్క పార్ట్ ఎంతకి ఈక్వల్ అన్నట్టు? 1/3, 1/3, 1/3. అంతేనా? ఎందుకు అంటే మొత్తం 3 పార్ట్స్ గా చేయబడింది. ఒక్కో పార్ట్ వాల్యూ చెప్పాలంటే ఎలా చెప్తాం? 1/3, 1/3. రైట్. సో ఇక్కడ ఈ అవుట్ ఆఫ్ 3 పార్ట్స్ 2 పార్ట్స్ కి కలర్ చేసాము. అంటే ఎన్ని పార్ట్స్ కి కలర్ చేసినట్టు? అంటే ఎంత వాల్యూకి ఎంత పార్ట్ కి కలర్ చేసినట్టు? ఇదో 1/3, ఇదో 1/3. టోటల్ 2/3 పార్ట్ కి మనం కలర్ చేసినట్టు. రైట్. చూడండి, ఇప్పుడు నేను ఈ సర్కిల్ మొత్తం 5 పార్ట్స్ గా డివైడ్ చేశా. ఎన్ని పార్ట్స్? 5 పార్ట్స్. టోటల్ సర్కిల్ ని 5 ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేశాను. ఈ 5 ఈక్వల్ పార్ట్స్ లో నేను 2 పార్ట్స్ కి కలర్ చేశాను. ఒక్కొక్క పార్ట్ వాల్యూ ఎంతకి ఈక్వల్ అవుతుంది? 1/5. ఎందుకు 1/5? ఎందుకు అంటే మొత్తాన్ని నేను 5 పార్ట్స్ చేశాను. సో ఒక్కొక్క పార్ట్ వాల్యూ ఎంత అవుతుంది అంటే 1/5 అవుతుంది. అట్లాంటిది నేను ఎన్ని పార్ట్స్ కి కలర్ చేశాను? 2 పార్ట్స్ కి కలర్ చేశాను. సో కలర్డ్ పార్ట్ ఫ్రాక్షన్ ఎంత అవుతుంది? 2 into 1/5, 2/5. ఓకే. ఇస్ దిస్ క్లియర్?
చూడండి ఇప్పుడు ఎన్ని పార్ట్స్ కలర్ కనిపిస్తుంది మరి మీకు 3 పార్ట్స్ రైట్ 3 పార్ట్స్ కి కలర్ చేశాను మరి ఇప్పుడు కలర్ చేసిన పార్ట్ కి ఫ్రాక్షన్ ఏమంటే ఏం చెప్తారు 3/5 ఓకేనా 3/5 చూడండి అన్న సో మనం కనుక రైట్ ఒక ఫ్రాక్షన్ రాస్తే దాన్ని ఫర్ ఎగ్జాంపుల్ 3/5 రాస్తే దీని పైన పార్ట్ని న్యూమరేటర్ అని కింద పార్ట్ని డినామినేటర్ అంటారని మనం చెప్పుకున్నారు ఈ మొత్తాన్ని కలిపి ఏమంటారు ఫ్రాక్షన్ అంటారు రైట్ అయితే ఈ ఫ్రాక్షన్ లో న్యూమరేటర్ డినామినేటర్ ఉందని చెప్పుకున్నాము ఒకవేళ ఈ న్యూమరేటర్ వాల్యూ డినామినేటర్ వాల్యూ కంటే చిన్నగా ఉందనుకుందాం అంటే ఇప్పుడు ఇది అంతే ఉంది కదా 3 వాల్యూ 5 కంటే చిన్నదే కదా ఉంటే దానిని ఏమంటారు మీరు ఎవరికి తెలుసు నేను రాసేస్తున్నా లైక్ ఫ్రాక్షన్ అంటారు ఏమంటారు లైక్ ఫ్రాక్షన్ అంటారు ఓకేనా న్యూమరేటర్ కనుక డినామినేటర్ కంటే చిన్నగా ఉంటే దానిని లైక్ ఫ్రాక్షన్ అంటారు సారీ నాన్న లైక్ ఫ్రాక్షన్ కాదు సారీ ప్రాపర్ ఫ్రాక్షన్ సారీ వినండి క్లియర్ గా వినండి సారీ రైట్ చూడండి న్యూమరేటర్ వాల్యూ డినామినేటర్ కంటే చిన్నగా ఉంటే దాన్ని ప్రాపర్ ఫ్రాక్షన్ అంటారు వాట్ వి కాల్ దట్ యాస్ ప్రాపర్ ఫ్రాక్షన్ ఒకవేళ నేను ఇలా రాశాను 8/5 ఇప్పుడు చూడండి 8 5 కంటే పెద్దదే కదా అంటే ఏమైంది న్యూమరేటర్ డినామినేటర్ కంటే పెద్దగా ఉంది ఇప్పుడు దీని ఏమని అంటాం ప్రాపర్ అనొచ్చా అనకూడదు మరి ఇంకేం పేరుంది ఇంప్రాపర్ ఏమనాలి ఇంప్రాపర్ నేను బై మిస్టేక్ దీన్ని వేరే పేరు చెప్పానా దీని పేరేంటి ప్రాపర్ ఫ్రాక్షన్ సో న్యూమరేటర్ కనుక ఎక్కువ ఉంటే డినామినేటర్ కంటే దాన్ని ఏమనాలి ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటారు ఏమంటారు ఇంప్రాపర్ ఫ్రాక్షన్ చిన్నగా ఉంటే ప్రాపర్ ఫ్రాక్షన్ న్యూమరేటర్ పెద్దగా ఉంటే ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అని అంటాము అయితే మనకి ప్రాపర్ ఫ్రాక్షన్ ఇంప్రాపర్ ఫ్రాక్షనే ఉంటాయా అంటే కాదు చూడండి ఇది ఎప్పుడైనా చూసారా ఎప్పుడైనా చూసారా 1 2/5 చూసారు కదా ఈ 1 ని హోల్ నెంబర్ పార్ట్ అంటారు దీన్ని ఏమంటారు మరి ఫ్రాక్షనల్ పార్ట్ రైట్ ఇలా హోల్ నెంబర్ ఫ్రాక్షనల్ పార్ట్ కలిసి ఉంటే దాన్ని ఏమనాలి మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటారు ఏమంటారు మిక్స్డ్ ఫ్రాక్షన్ వాట్ ఈస్ దిస్ ఇదేమో హోల్ నెంబర్ పార్ట్ ఇదేమో డెసిమల్ పార్ట్ ఓకే దీన్ని ఏమనాలి మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటారు ఓకేనా రైట్ మనం ప్రాపర్ ఫ్రాక్షన్ చూసాం ఇంప్రాపర్ చూసాం మిక్స్డ్ ఫ్రాక్షన్ చూసాం రైట్ ఒకవేళ న్యూమరేటర్ గనక 1 ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ 1/9 ఉంది అనుకున్నాం దీన్ని ఏమనొచ్చు యూనిట్ ఫ్రాక్షన్ ఎప్పుడైనా మనకి న్యూమరేటర్ 1 ఉంటే కింద డినామినేటర్ ఎంతైనా ఉండనివ్వండి డినామినేటర్ ఏదైనా న్యూమరేటర్ కనుక 1 ఉంటే దాన్ని యూనిట్ ఫ్రాక్షన్ అంటారు ఏమంటారు యూనిట్ ఫ్రాక్షన్ రైట్ యూనిట్ ఫ్రాక్షన్ అయితే ఇందాక పొరపాటు మీకు లైక్ ఫ్రాక్షన్ అనే ఒక వర్డ్ యూజ్ చేశాను అసలు లైక్ ఫ్రాక్షన్స్ అంటే ఏంటి ఏవైనా 2 ఫ్రాక్షన్స్ కి ఫర్ ఎగ్జాంపుల్ 2/5 3/5 దీన్ని చెక్ చేయండి మీకు ఏమైనా సిమిలారిటీ కనిపిస్తుందా ఎస్ రెండిటికి డినామినేటర్స్ సేమ్ ఉన్నాయి ఒకవేళ 2 ఫ్రాక్షన్స్ కి రెండు ఫ్రాక్షన్స్ కి డినామినేటర్ సేమ్ వాల్యూ ఉంటే వాటిని లైక్ ఫ్రాక్షన్స్ అంటారు ఏమంటారు లైక్ ఫ్రాక్షన్స్ ఓకే లైక్ ఫ్రాక్షన్స్ అంటారు ఒకవేళ సేమ్ లేకపోతే అన్లైక్ ఫ్రాక్షన్స్ సేమ్ ఉంటేనేమో లైక్ ఫ్రాక్షన్స్ సేమ్ లేకపోతేనేమో అన్లైక్ ఫ్రాక్షన్స్ అంటారు రైట్ అయితే చూద్దాం ఇప్పుడు ఇది అయిపోయింది కదా ఒక నిమిషం మనం ఫస్ట్ టైం చూసాం ఫ్రాక్షన్ అంటే 2 పార్ట్స్ ఉంటాయి ఆ 2 పార్ట్స్ లో కింద పార్ట్ ఏమో హోల్ పార్ట్ ని ఎన్ని పార్ట్స్ చేసాం అనేది రిప్రజెంట్ చేస్తుంది పైనదేమో మనం ఎంత వాల్యూ తీసుకున్నాం అనేది రిప్రజెంట్ చేస్తుంది రైట్ ప్రాపర్ ఫ్రాక్షన్ అంటేనేమో న్యూమరేటర్ డినామినేటర్ కంటే చిన్నగా ఉంటుంది ఓకే ఒకవేళ న్యూమరేటరే పెద్దగా ఉండి డినామినేటర్ చిన్నగా ఉంటే దాన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటారు హోల్ నెంబరు ఫ్రాక్షనల్ పార్ట్ కలిసి ఉంటే దాన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటారు ఓకేనా ఒకవేళ న్యూమరేటర్ 1 కి ఈక్వల్ అయితే దానిని యూనిట్ ఫ్రాక్షన్ అంటారు ఓకేనా ఏమైనా 2 ఫ్రాక్షనల్ వాల్యూస్ లో
డినామినేటర్ వాల్యూస్ సేమ్ ఉంటే వాటిని లైక్ ఫ్రాక్షన్స్ అంటారు. ఓకేనా? ఒకవేళ సేమ్ లేకపోతే ఇది 2/8, ఇది 3/5 అనుకుందాం. వీటిని అన్లైక్ ఫ్రాక్షన్స్ అంటారు. ఓకేనా? రైట్. అయితే మీరు ఈ పదం కూడా వినే ఉంటారు. ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ అంటే ఏంటి? ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ అంటే ఏంటి? విన్నారా ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ అంటే? రైట్. ఇప్పుడు చూడండి, ఇది ఒక చాక్లెట్ కనిపిస్తుందా? ఇది ఇంకో చాక్లెట్. నేనేం చేశాను, ఈ చాక్లెట్ ఫస్ట్ చాక్లెట్ ని, ఇది ఫస్ట్, ఇది సెకండ్, ఈ ఫస్ట్ చాక్లెట్ ని 2 ఈక్వల్ పార్ట్స్ చేశాను. ఎన్ని ఈక్వల్ పార్ట్స్? 2 ఈక్వల్ పార్ట్స్ చేశాను. అయితే ఈ సెకండ్ చాక్లెట్ ఏం చేశాను, 4 ఈక్వల్ పార్ట్స్ చేశాను. ఎన్ని ఈక్వల్ పార్ట్స్? 4 ఈక్వల్ పార్ట్స్ చేశాను. చూడండి, అయితే నేను రాణి అనే అమ్మాయికి ఇది ఇచ్చాను, ఈ చాక్లెట్ ఇచ్చాను. ఫస్ట్ చాక్లెట్ లో 2 పార్ట్స్ చేశానని చెప్పాను కదా, అందులో ఒక పార్ట్ ఇచ్చాను. అయితే రవి అనే అబ్బాయికి ఏం చేశాను, సెకండ్ చాక్లెట్ లో 2 పీసెస్ ఇచ్చాను. ఎన్ని పీసెస్ ఇచ్చాను సెకండ్ చాక్లెట్ లో? 2 పీసెస్ ఇచ్చాను. ఇప్పుడు చెప్పండి, రాణికి రవికి ఇచ్చిన చాక్లెట్ వాల్యూ ఎవరిది పెద్దగా ఉంటుంది? ఎవరిది పెద్దగా ఉంటుంది? 2 ఈక్వల్ గా ఉంటాయి కదా. ఎందుకు అంటే నేను ఇక్కడ చాక్లెట్ ని 2 పార్ట్స్ చేసిన, ఏం చేశాను, అందులో 1 పార్ట్ రాణికి ఇచ్చాను. ఇక్కడ చాక్లెట్ ని 4 పార్ట్స్ చేసి అందులో 2 పార్ట్స్ రవికి ఇచ్చాను. ఇప్పుడు నేను ఇక్కడ ఫ్రాక్షనల్ పార్ట్ రాయాలంటే ఎంత రాస్తాను? 1/2. ఎందుకు 1/2? రాణికి 1/2 ఇచ్చానని ఎందుకు అంటున్నాను? 2 పార్ట్స్ చేసి అందులో రాణికి ఒక పార్ట్ ఇచ్చాను కాబట్టి ఫ్రాక్షన్ 1/2. మరి రవికి ఇచ్చిన పార్ట్ వాల్యూ ఎంత? మొత్తం 4 పీసెస్ ఉంటే, మొత్తం 4 పార్ట్స్ ఉంటే అందులో 2 పార్ట్స్ ఇచ్చాను. మీరు చూడండి, 2 ఈక్వల్ అయినాయా? కానీ నెంబర్స్ చూడండి, ఇక్కడ 2/4 ఉంటే ఇక్కడ 1/2 ఉంది. నెంబర్స్ వేరైనా వాల్యూస్ సేమ్ ఉన్నాయా? వీటినే ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ అంటారు. చూడండి, వాటిని ఏమంటారు? ఈ 1/2, 2/4 వాటిని ఏమని అంటారు? ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ అంటారు. ఓకేనా? అయితే ఈ ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ రావాలంటే మనం ఏం చేయాలి? ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ రావాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ 1/2 తీసుకున్నాను. దీనికి ఈక్వలెంట్ ఫ్రాక్షన్ రావాలంటే న్యూమరేటర్ ని డినామినేటర్ ని సేమ్ వాల్యూతో మల్టిప్లై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 3 తో మల్టిప్లై చేశాను అనుకుందాం. అప్పుడు ఏమైంది? 3 1 3, 3 2 6. ఇప్పుడు ఈ 3/6, ఈ 1/2 అనేది ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఈ 1/2 ని నేను 2 తో మల్టిప్లై చేశాను. బోత్ న్యూమరేటర్ డినామినేటర్ రెండింటిని మల్టిప్లై చేశాను. 1 2 2, 2 2 4. సో 1/2 కి ఈ 3/6, 2/4 అనేవి ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్. ఓకేనా? రైట్. సో ఈ రోజు మనం ఏమేం నేర్చుకున్నావో మళ్ళీ ఒక్కసారి రీకాల్ చేసుకుందాము. చూడండి, డేటా అంటే ఏమని చెప్పుకున్నాం మనం? డేటా అంటే మనం ప్రైమరీగా కలెక్ట్ చేసుకున్న ఇన్ఫర్మేషన్. డేటా అంటే ఏంటి? మనం ప్రైమరీగా కలెక్ట్ చేసుకున్న ఇన్ఫర్మేషన్. రైట్. చూడండి, వి కలెక్టెడ్ అబౌట్ థింగ్స్ అరౌండ్ అస్. అది అరౌండ్ అస్ కానివ్వండి, కాకపోనివ్వండి, ఏదైనా కానీ మనం కలెక్ట్ చేసుకున్న ప్రైమరీ ఇన్ఫర్మేషన్. దాన్ని ఆర్గనైజ్ చేస్తే మనము ఎలా ఆర్గనైజ్ చేస్తాము? టేబుల్స్ లో కానీ లేకపోతే గ్రాఫ్ లో కానీ ఆర్గనైజ్ చేస్తాం. దానివల్ల యూజ్ ఏంటి మనకి? దానిని చూడగానే మనకు అక్కడ ఉన్న వాల్యూస్ అన్ని ఈజీగా అర్థమైపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ టేబుల్ చూడండి, యానిమల్ నెంబర్ అనేది ఉంది. కవ్ ఎన్ని ఉన్నాయి, గోట్ ఎన్ని ఉన్నాయి, హెన్ ఉన్నాయి అని అడిగాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎన్ని హెన్స్ ఉన్నాయి అని అడిగాను అనుకోండి, వెంటనే చెప్పేస్తారు 12 అని. రైటా? కౌస్ ఎన్ని ఉన్నాయంటే 5. సో మనం చూడగానే దాన్ని ఈజీగా అర్థం చేసుకోవచ్చు. దీన్ని ఆర్గనైజ్ చేయడం వల్ల మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు దాన్ని. సో ఈ ఆర్గనైజేషన్ ప్రాసెస్ లో మనం ఏమేమి చూసాము? పిక్టోగ్రాఫ్ చూసాము, టేబుల్స్ కూడా చూసాము. టేబుల్స్, పిక్టోగ్రాఫ్స్ అండ్ బార్ గ్రాఫ్స్ కూడా చూసాము. చూడండి, పిక్టోగ్రాఫ్ లో మనము డేటాని ఏ ఫామ్ లో రిప్రజెంట్ చేస్తున్నాం? చిన్న చిన్న పిక్చర్స్ ఫామ్ లో రిప్రజెంట్ చేసుకుంటున్నాము.
ఇక్కడ మనం ఏం చేస్తాము, ఒక పిక్చర్ వాల్యూ ఒక సమ్ అమౌంట్ కి ఈక్వల్ అని చెప్పేసి మనము ఫిక్స్ అయ్యి దాన్ని అలా రిప్రజెంట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తూనే ఉంటాము పల్లెటూళ్ళలో పొలంలో కోతలు కోసాక వాటిని ట్రాక్టర్స్ లో ఎత్తిస్తుంటారు కదా, గోడౌన్ కి పంపిస్తుంటారు కదా. పంపించేటప్పుడు ఏం చేస్తారు, ఒక ట్రాక్టర్ వెళ్ళగానే ఒక బస్తా పక్కకు పెడతారు, ఇంకో ట్రాక్టర్ వెళ్ళగానే ఇంకొక బస్తా పక్క పెడతారు. అట్ లాస్ట్ ఆ డే మొత్తం అయిపోయాక ఏం చేస్తారు, ఎన్ని బస్తాలు పక్కకు ఉన్నాయో లెక్కేస్తారు. దానివల్ల వాళ్ళకి ఏం అర్థమవుతుంది, ఒక బస్తా ఉందంటే ఒక ట్రాక్టర్ వెళ్ళినట్టు. ఒక్కో ట్రాక్టర్లో ఎన్ని బస్తాలు ఉంటాయి, 100 బస్తాలు ఉంటాయి. సో వాళ్ళ లెక్క ప్రకారం ఏంటి, ఒక బస్తా ఈక్వల్ టు ఒక బస్తా వాళ్ళ దగ్గర ఉందంటే వాళ్ళు 100 బస్తాలు పంపించినట్టు. అట్లాంటి ఒక 5 బస్తాలు వాళ్ళ దగ్గర ఉన్నాయనుకోండి, 5 బస్తాలు ఉంటే మొత్తం 5 into 100 కదా, 500 పంపించినట్టు, రైట్. సో మనం ఏం చేస్తున్నాము, అదే పద్ధతిని ఇక్కడ గ్రాఫ్ లో రిప్రజెంట్ చేస్తున్నాము. మనం నోటుతో కాకుండా పేపర్ మీద రిప్రజెంట్ చేస్తున్నాము, రైట్. సో ఇది పిక్టోగ్రాఫ్. మరి బార్ గ్రాఫ్ లో దేంతో రిప్రజెంట్ చేస్తున్నాం, పిక్టోగ్రాఫ్ లో పిక్చర్ తో. బార్ గ్రాఫ్ లో బార్ తో రిప్రజెంట్ చేస్తున్నాం మనం. ఆ బార్ హైట్ ఎంతకి ఈక్వల్ అయితే అంత వాల్యూ మనం దానికి అసైన్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్న ఎగ్జాంపుల్ లో ఫేవరెట్ కలర్ ఆఫ్ చిల్డ్రన్ తీసుకున్నాము. ఇక్కడ కూడా మనము స్కేల్ మీద మనం మార్చుకోవచ్చు. వర్టికల్ లైన్ మీద ఏమేం వాల్యూస్ ఉన్నాయో దానికి కూడా మనం అసైన్ చేసుకోవచ్చు. 1 యూనిట్ ఈక్వల్ టు 100 ఐటమ్స్ అని అలా మనము అసైన్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రెడ్ కలర్ అనేది ఒక 800 కి ఇష్టం, 800 మెంబర్స్ కి ఇష్టం అనుకోండి. నేను ఇక్కడ వెర్టికల్ లైన్ మీద అంత పొడుగు డ్రా చేయలేను కదా, 800 యూనిట్స్ డ్రా చేయగలనా, లేదు చేయలేను. కాబట్టి ఏం చేస్తాను, 1 యూనిట్ వాల్యూ ఈక్వల్ టు 100 మెంబర్స్ అని రిప్రజెంట్ చేస్తాను. సో అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ 8 యూనిట్స్ కి ఈక్వల్ అయింది కాబట్టి అక్కడ రియల్ లైఫ్ లో ఎంత మందికి ఇష్టం అన్నట్టు, రెడ్ కలర్ 800 మెంబర్స్ కి ఇష్టం అన్నట్టు. ఓకేనా. సో మనకి ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటి, ఇలా గ్రాఫ్ లో రిప్రజెంట్ చేయడం వల్ల డేటాను మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఓకేనా, రైట్. మళ్ళీ నెక్స్ట్ మనం ఏం చూసాం, ఫ్రాక్షన్స్ చూసాం. ఫ్రాక్షన్స్ అంటే ఏంటి, ఏ పార్ట్ ఇన్ ఎ హోల్. మనం ఏదైనా ఒక ఫుల్ ఆబ్జెక్ట్ ని నెంబర్ ఆఫ్ ఈక్వల్ పార్ట్స్ చేసామనుకోండి, దాంట్లో మనం దాన్ని ఎలా రిప్రజెంట్ చేస్తాము, మనం అందులోంచి ఒక పీస్ తీసుకున్నాం అనుకోండి, ఆ పీస్ ని ఎలా రిప్రజెంట్ చేస్తామని చెప్పేదే ఫ్రాక్షనల్ పార్ట్ అన్నమాట. ఇంతేనా. సో ఇక్కడ ఒక ఫుల్ సర్కిల్ తీసుకుంటే దాన్ని ఎన్ని ఈక్వల్ పార్ట్స్ కి చేశాను నేను, 5 ఈక్వల్ పార్ట్స్ కి చేశాను. ఇందులో ఎన్నిటి కలర్ చేశాను, 3 పార్ట్స్ కలర్ చేశాను. సో ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ కలర్డ్ పోర్షన్ ఈక్వల్ టు 3/5. సో పైన ఉండే నెంబర్ ని న్యూమరేటర్ అని, కింద ఉండే నెంబర్ ని డినామినేటర్ అని మనం అంటాము. చూడండి ఇక్కడ 1/2 అనే ఒక ఫ్రాక్షన్ తీసుకుంటే పైన నెంబర్ న్యూమరేటర్, కింద దాన్ని డినామినేటర్, రైట్. ఒకవేళ న్యూమరేటర్ వాల్యూ డినామినేటర్ కంటే చిన్నగా ఉంటే దాన్ని ప్రాపర్ ఫ్రాక్షన్ అని, ఒకవేళ న్యూమరేటర్ వాల్యూ పెద్దగా ఉంటే డినామినేటర్ కంటే దాన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటారని తెలుసుకున్నాం, రైట్. హోల్ నెంబర్ పార్ట్ ఇట్లా ఫ్రాక్షనల్ పార్ట్ కలిసి ఉంటే దాన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటారని కూడా మనం నేర్చుకున్నాము. ఆమె కరెక్ట్, రైట్. ఒకవేళ న్యూమరేటర్ వాల్యూ 1 కి ఈక్వల్ అయితే ఆ ఫ్రాక్షన్ ని యూనిట్ ఫ్రాక్షన్ అంటారు, రైట్. ఏవైనా 2 or more ఫ్రాక్షన్స్ కి సేమ్ డినామినేటర్ వాల్యూ ఉంటే వాటిని లైక్ ఫ్రాక్షన్స్ అంటారు. ఏమంటారు, లైక్ ఫ్రాక్షన్స్ అంటారు. ఒకవేళ డినామినేటర్ వాల్యూస్ డిఫరెంట్ గా ఉంటే వాటిని అన్లైక్ ఫ్రాక్షన్స్ అంటారు. ఓకేనా. ఇవి కాకుండా మనం నేర్చుకుంది ఏంటంటే ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్. ఏం నేర్చుకున్నాం, ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్. ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ ఎలా వస్తాయి, ఫ్రాక్షన్ లో న్యూమరేటర్ ని డినామినేటర్ ని సేమ్ వాల్యూతో మల్టిప్లై చేస్తే మనకి ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ వస్తాయి. ఓకేనా. ఈజ్ దిస్ క్లియర్ నానా, ఐ హోప్ దిస్ ఈస్ క్లియర్. చూడండి ఈ రోజు మీరు ఇంటికి వెళ్ళాక మీ ఇంట్లో పెట్ యానిమల్స్ ఉంటాయి. ఏ యానిమల్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ పిల్లి ఉంది అనుకున్నాం, 3 పిల్లులు ఉండొచ్చు, కుక్ ఉంటే ఒకటే కుక్ ఉండొచ్చు. అలా మీ చుట్టుపక్కల కూడా చూడండి, మీ చుట్టుపక్కల ఎన్ని పెట్ యానిమల్స్ ఉన్నాయి దానికి ఒక టేబుల్ డ్రా చేయండి. ఏం డ్రా చేస్తారు, టేబుల్ డ్రా చేయండి. సో దట్ మీకు ఈ డేటా కలెక్షన్ అనేది ఇంకా బాగా అర్థమవుతుంది. ఓకేనా, రైట్. టుడే ఐ క్లోజ్ ద సెషన్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. జై హింద్, జై భారత్, జై విద్యాశక్తి.